అగ్ని జ్వాలలు చూపుకుంటూ బయటకు వస్తుంటే ఆయనలో ఆ వాక్యం చివరిలో చెప్తారు, ఆ ఫ్రేజ్ చివరిలో ప్రహ్లాద హిరణ్యకశిప రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమాన కరుణ వీరరస సంయుతుండును మహాప్రభావుండు అయిన శ్రీ నృసింహదేవుడు ఆవిర్భవించిన కనుండునే. విరుద్ధమైన అక్కడ ఉన్నాయి. ప్రహ్లాద హిరణ్యకశిప రంజన వీడికి ఆనందంగా ఉంది ఆయన చూస్తే, ఆయనకు భంజన అంటే చిదగొడసలు అన్నట్టుగా ఉన్నాడు వాడి ఫీలింగ్ భంజన, వీడి ఫీలింగ్ రంజన. ప్రహ్లాద హిరణ్యకశిప రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ, లోపల బయట జేగీయమాన ప్రకాశిస్తున్నవాడు. ప్రహ్లాదుకు లోపల బయట ప్రకాశిస్తున్నాడు, అంతరంగ బహిరంగ. ప్రహ్లాదు లోపల ఆనందంగా కనిపిస్తున్నాడు, వీడికో బయట భయపెట్టేస్తున్నాడు. అంతరంగ బహిరంగ జేగీయమాన కరుణారసం వీడికి కురిపిస్తున్నాడు, వీరరసం వీడి సంపెసన పడుతుందని వీడివి పడుగుతో ఎలా వస్తుందండి, ఎలా సాధ్యం అవుతుంది? మనకి సాధ్యం కాదు కాబట్టి ఆయన సాధ్యం కాదు అంటాం. మనకి సాధ్యం కానివే, మన సాధ్యం కాని వాటిని సాధ్యం చేసుకున్నవాడే భగవంతుడు. కృష్ణావతారం చూడండి, రామావతారం చూడండి, ఈ ఎక్స్క్లూజివ్ ఫీచర్ లేదు ఆయన ఎవరికి. ఎందుకంటే శబరి ఒక సమయంలో కనిపిస్తుంది, రావణాసుడు మరో సమయంలో కనిపిస్తుంది. ఇది ఫీలింగ్ మార్చిస్తుంది. కృష్ణుడి విషయంలో కూడా అలాగే ఫీలింగ్ మార్చడానికి అవకాశం ఉంది ఆయనకి, ఏమాత్రం అవకాశం ఉంది. తండ్రి కొడుకు జత కడుపు ఎదురుకుండా నిలబడ్డారు. ఇద్దరికిద్దరు తూర్పు పడమర ధ్రువాలు, ఒకడు భక్తి ఒకడు శత్రుత్వం. అలా ఇద్దరి మీద ఒకే ఫీలింగ్ చూపించడానికి లేదు. వచ్చిన వాడు నిప్పులు కప్పుకుంటూ బయటకు వచ్చాడు. అసలు ఆ వచ్చిన అందులో ఫస్ట్ ఒక జ్యోతి కనిపించి జ్యోతిస్తుంటాడు, తర్వాత శబ్దం వచ్చింది స్తంభాన్ని కొట్టగానే. అక్కడి నుంచి పోతన గారి యొక్క వర్ణన చూస్తే అక్కడ స్వామి ఆయన గారి యొక్క జ్వాల ఏదైతే ఉందో ఆ జ్వాలలో ఆయన కళ్ళలోంచి అగ్ని జ్వాలలు కాంతులు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకున్నామంటే మన జ్వాలావళి స్థితి సంసార రూప జ్వాలల్లో మనం ఉన్నాం. సంసార రూప జ్వాలల్లో ఉన్నప్పుడు ఈ జ్వాలా స్వరూపుడు ఎందుకు పట్టుకోవడం? ఆ జ్వాల లాగాలంటే ఈ జ్వాలా స్వరూపుణ్ణే పట్టుకోవడం. అదేమిటి జ్వాలను ఆపుతుందా? ఇప్పుడు మన ఇంట్లో అయితే అగ్ని అంటుకుంది అనుకోండి, నీళ్లు పోస్తామా పెట్రోల్ పోస్తామా కదా? మనదే ఏదైతే ఇలా చేస్తున్నాం. ఈ జ్వాలా స్వరూపం పట్టుకోవడం ఏంటి? ఈ జ్వాల మనకి శత్రువైన వాడికి జ్వాల, మనకు ఆనంద జ్వాల. మనకు ఆనంద జ్వాల, ఆయన గారికి దుఃఖ జ్వాల. ఏదైనా మార్చగలరు. అందువల్ల మన బట్టి పీడిస్తున్న సంసారం హిరణ్యకశిపుడు, మనము పీడింపబడుతున్న మనము ప్రహ్లాదుడు. అది మన వైపు కరుణారసం చూపించాలి, మనం పీడిస్తున్నటువంటి సంసారం వైపు వీరరసం చూపిస్తాడు. అందువల్ల జ్వాలాస్వరూపుడే. అందుకే మనకు శ్లోకం చదువుకున్న రోజును సూర్య తేజస్తో కనిపిస్తున్నట్ట చంద్రముఖంతో కనిపిస్తున్నాడు. అక్కచ్చవిం క్షత్రీభూత పణీంద్ర బిందువదనం లక్ష్మీ నృసింహం భజి. మళ్ళీ రెండు విరుద్ధ భావాలు ఉన్నాయా? సూర్యుడు ఉంటే చంద్రుడు ఉంటాడు, చంద్రుడు ఉంటే సూర్యుడు ఉంటాడు. రెండు కూడా ఆయనలో ఉన్నాయి. సూర్య చంద్ర నేత్ర, రెండు ఆయన నేత్రాలే. సూర్యుడు అగ్ని నేత్రుడు, త్రినేత్రుడు. నృసింహస్వామి వారు త్రినేత్రుడు, త్రిమూర్తియాత్మకుడు. కనుక ఆయన కళ్ళల్లోంచి జ్వాలలు హిరణ్యకశిపుడి మీద వస్తుంటే ఒకసారి ఊహించండి అదృష్టవంతులు. శ్వేతసింహం, అది తెల్లటి సింహం. చంద్రయాత్రలో కూడా స్వామి తెల్లగానే ఉంటాడు. చంద్రయాత్రలో చూస్తే శ్వేతసింహం అది. ఆ తెల్లటి రూపంలోంచి చూసారా, మనం నీళ్ళలో వెళ్తున్నప్పుడు ఇలా కెరటాలు మీదకి వస్తుంటే ఇలా అనుకుంటూ వెళ్తామా? తన కళ్ళలోంచి జ్వాలలు వస్తుంటే ఇలా అనుకుంటూ వెళ్తున్నట్టు. అదే సామాన్య రూపమా? ఆకాశాన్ని తగిన రూపం. ఆ రూపం అన్నమయ్య నృసింహస్వామి గారి భక్తుడు. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కీళీ విహార లక్ష్మీనారసింహ. అన్నమయ్య సినిమాలో నాగార్జున కట్టేస్తారు రెండు పక్కల. అక్కడ ఈ పాట వస్తుంది. పాలనేత్రానల, పాలనేత్రం అంటే మధ్యగన్ను, శివుడు మూడో గన్ను అంటాం కదా. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత, అందులో నుంచి మెరుపుల ఆకాశంలో వస్తే ఎలా ఉంటుందో అలాంటి మెరుపులు వచ్చి విడిగిపోతుంది. ఆ విద్యుల్లత కేళీ విహార, ఆయనకి ఏ ఇబ్బంది ఉందో వాటి వల్ల ఇబ్బంది లేదు. వాటితో విహరిస్తున్నట్ట స్వామి. ఎందుకు విహరిస్తున్నాడు? ఎదుగున్న ప్రహ్లాదుడు నృసింహస్వామి వారికి విహార స్థానము. మాట అర్థమైందా? ప్రహ్లాదుడు నృసింహస్వామి వారికి కేళీ విహార స్థానం. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీనారసింహ. ప్రళయమారుత ఘోర భస్త్రికా పూత్కార లలిత నిశ్వాస దోలారచనయ.
ఆయన నుంచి వచ్చే ఊపిరులు ఉన్నాయా, ఆయన వింటే ఊపిర్లు, ఈ ఊపిర్లకి గ్రహాలు ఎగిరిపోతాయి కాబట్టి విశ్వం అలా కళ్ళలో అయిపోతుంది. మామూలు ఊపిరిలే మనకే ఆ మాత్రం కోపం వస్తే మన ఊపిరికే ఆ మాత్రం శక్తి ఉంది. మన ఇంట్లో మనకున్న స్థానం బట్టి మన కోపానికి శక్తి ఉందా లేదా, ఈయన గారి కోపానికి విశ్వం అల్ల కళ్ళలో లేదు. గ్రహాలు గతి తప్పిపోయినాయి, దేవతల విమానాలు కింద పడిపోయాయి, చాలా కోపం పొందాడు. భగవంతుడు దేనికైనా సమాయించుకుంటాడు కానీ భక్తుల్ని ఇబ్బంది పెట్టినవాడు మాత్రం క్షమించే సమస్య లేదు. కుల పర్వతాలు ఇప్పుడు ఏమాత్రం గాలి కలిగితే కాగితాలు ఎగిరిపోతాయో, కుల పర్వతాలు అంటే సృష్టి ప్రారంభించిన పర్వతాలు. కులతైల కుంభిని కుముద హిత రవి గగన చలన విధిని కూడా నిశ్చలన ఆరోపణ. ఈ కుల పర్వతాల ఆకుల్లో ఎగిరిపోతున్నాడు కదా. అమ్మ బాబోయ్, ప్రళయకాలం వచ్చిందేమో బ్రహ్మగారు భయపడ్డా. వెంటనే అక్కడ మాట ఉన్నారు, చలన విధి నిపుణ నిశ్చలన ఆరోపణ. యూటుపై అన్నమయ్యాడు, మహాజ్ఞాని. అన్నింటినీ చెల్లింపజేసినాక వాడు నిశ్చలంగా ఉన్నాడు. కదులుతున్న విశ్వానికి కథలని ఆధారమైనటువంటి విష్ణువు కానీ. విశ్వం ఎవరిని ఆధారం చేసి కదులుతుంది? సినిమా బొమ్మలు కదులుతున్నాయని తెర కదిలితే ఎలా అవుతుంది? తెర కదులుతుందా? తెర కదలకూడదు, బొమ్మలు కావాలి. ఈ బొమ్మలే విశ్వం, దానికి ఆధారంగా ఉన్న విష్ణువు తాను చలన విధి నిపుణ. ఈ విశ్వాన్ని కదిలించడంలో ఒక ఎక్స్పర్ట్. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అని చెప్పి మనలో కదలాలా వద్దా? కదలదు. బ్లడ్ కదలాలా, ఆలోచన కదలాలా, ఇంద్రియాలు కదలాలా? మనం కూర్చున్నా కదలవలసిన కదిలితేనే మనం ఎక్కడి నుంచి కదిలించి కడగలం, లేదంటే. అలాగే ఆయన గారు స్థిరుడు విష్ణువు, తన యందు విశ్వం నిరంతరం అవుతుంది. చలన విధి నిపుణ నిశ్చలన ఆరకుండా అన్ని చెల్లింపజేస్తున్నావు, నువ్వో నిశ్చల. ఎంత దర్శనం చేశాడు అన్నమయ్య. అసలు వీళ్ళందరూ ఏమిటి చేస్తున్నారు? వీళ్ళందరూ పరమాత్మ చేరితే హాగా రమిస్తున్నారు. మనకెందుకు ఆ భాగ్యం లేదు ఏమో. అందువల్ల పరమాత్మ యొక్క ఈ జ్వాలలు ఎలా కవరించుకుంటూ ముందుకు వస్తున్నాడు. వచ్చి అక్కడ హిరణ్యగర్భుడు వల్ల చేశాడు. జ్వాలలు అయితే అవ్వచ్చు కానీ అడుగున కరుణారసం. ఆ కరుణారసం మనకి రక్ష. ఈ జ్వాలలు, ఈ కోపం అన్నమయ్య చెప్పారు కదా పోతం గారు. కరదంశ్వాభృగుటి తథా నఖయున్ ఉగ్రధ్వానయున్ రక్తకేసరయున్ దీర్ఘతరాంతరమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నేగరవ. భీకరమైన రూపం. కరదంశ క్రూరమైనటువంటి కఠినమైనటువంటి కోరలు. భృగుటి కోపంతో ఉన్నాడేమో, ఈ మధ్యభాగం ముడుచుకుని ఉంది. మనకు కోపం వస్తే ముడుచుకుంది. కథ అంటే ఈ కింద ఇలా జూలు, కథ అంటే సింహాన జూలు ఉంటుంది. నఖయున్ గోరులు. ఈ గోళ్ల నుండి దేవతలకి చల్లటి కాంతులు అందుతున్నాయట, రాక్షసులకి వాళ్ళ అహంకారాల్ని నాశనం చేసేటటువంటి ఆ పొగరంచేటటువంటి జ్వాల వాళ్ళ మీద ఉంటుంది. ఆ గోడ మీద గోళ్ళు ఎలా ఉన్నాయంటే నెలవంక. ఇప్పుడు ఆకాశంలో చూడండి, చదివినాడు కదా నెలవంక వచ్చి ఇక్కడ ఉంది. ఇలా ఒక్కొక్క నెలవంక ఒక్కొక్క ఏం చూసారు పోతం గారు. మానవాడు చూడకుండా రాయగలరా? ఎక్కడి నుంచి వస్తుంది? కథా నఖయం ఉగ్రధ్వానయం. సింహం కదా, గర్జన చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు స్వామి. రక్త కేసరయం. అప్పుడే సింహం రక్తం తాగాడేమో. అప్పుడు ఇవన్నీ కూడా కొంచెం మనం పాయిగా నీళ్లు తాగితే నీళ్లు అంటుకుంటాయి మనకి. కొంచెం తీరమే పడ్డవి ఉంటాయి కదా, ఆయన రూపాయలు రక్తం కావాలని తాగాడు. తాగడం మొత్తం ఎంత రక్తం. ఉగ్రధ్వానయం కథా నఖయం ఉగ్రధ్వానం రక్త కేసరం దీర్ఘతరాంతర మాలికయు. కొంచెం లోపల పేగులే ఉంటే పేగు నుంచి మెళ్ళ వేసులో కూర్చున్నట్లు బాగుందా అని అద్దం ముందు కూర్చుని మెళ్ళ సవరించుకున్నట్టు. రక్త కేసరేం దీర్ఘతరాంతర మాలికయు భాస్వన్నేత్రయున్. ఇంకెవరైనా వస్తాడా మింగతానన్నట్టుగా చూస్తుంది. అయినా అజ్ఞానం వదలదు కదా. హిరణ్యకశిపుడు సైనికులు కొంతమంది మీద పడ్డారు. వాళ్ళందరినీ ఇంక వీళ్ళు ఉంటే లాభాలు కానీ లింక్ తెచ్చుకోండి. ఏదో మన మాయాబజార్ సినిమాలో ఆయన అంత కూర్చున్న తినేస్తాడు కదా, వివాహ భోజనం అలా తినడం అవుతుంది. అటువంటి నీ రూపం చూసి నే వేరావా, నేను భయపడలేదు పో అని అడగదు. దీనికి భయపడుతున్నావు. ఎందుకంటే తర్వాత మీరు ఒకటి అడగచ్చు, ఇప్పుడు ఈయన గోళ ఎందుకని. ఈయన గోళ అక్కడ లేదు కదా. నృసింహస్వామి గారి గోళ ఎందుకు? తర్వాత శ్లోకంలో ప్రహ్లాద ఖేద పరిహార అని వస్తుంది. లోకంలో ఒక నానుడు మనం వింటుంటాం, ప్రహ్లాదుని అనుగ్రహం లేకపోతే కానీ నృసింహస్వామి దొరకడం. ఓకే, నృసింహస్వామి అనుగ్రహం అయితే ప్రహ్లాదు బోధపడ్డు, ఇది రాసుకుంటారు.
ఏంటి అర్థమైంది ప్రహ్లాదుడు మనకి? ఇప్పుడు ప్రహ్లాదుని ఆశ్రయించాలని వాడు బోధపడాలా? మన బోధపడినంత ప్రహ్లాద అలా అనుకుంటున్నాం. మధుబ్రహ్మ ఈయన గారిని పట్టుకుంటే ఆయన దొరకడు, ఓకే. ఆయన పట్టుకుంటే కానీ ఈయన అర్థం కాదు ముందు. ఈయన సమగ్రంగా అర్థమైతే ఆశ్రయించగలం. ఈయన ఆశ్రయిస్తే ఆయన దొరుకుతాడు. వీళ్ళిద్దరికీ అభిన్నం. అందువల్ల తర్వాత శ్లోకంలో ప్రహ్లాద ఖేద, ప్రహ్లాదుడికి వచ్చినటువంటి దుఃఖాన్ని తొలగించిన వాడా, ప్రహ్లాదుడి యొక్క దుఃఖాన్ని తొలగించడం కోసం పరావతార దిగుచిన వాడుగా. నువ్వు ఎవరి కోసం వచ్చావు? ప్రహ్లాద ఖేద పరిహార పరావతార తర్వాత శ్లోకంలో. అందువల్ల ఆ ప్రహ్లాదుడి యొక్క ఖేదం ఏంటి, అక్కడ అవతరించడం ఏంటి అన్నప్పుడు ముందే చెప్పుకుంటున్నాను. ఈయన గారి ప్రస్తావన తెచ్చుకుంటే ఆయన గారిని బోధపరుచుకోవడానికి అవసరమైన మానసిక స్థితి వస్తుంది. ప్రహ్లాదుని అర్థం చేసుకోవడానికి జన్మలే కావాలి, తపస్సు చేస్తే అర్థం కాదు. ఎందుకంటే బ్రహ్మగారు దేవతలే అర్థం కాలేదు కదా వాడు. ఋషులు, యోగులు మొత్తం ఎంతమంది ఉన్నారు నృసింహ ఆవిర్భావం సన్నివేశంలో, ఆయన గారు శాంతింపజేయడం సన్నివేశంలో ఒకరి మాట లోపలే, ఒక్క పిల్లవాడికి లోపలే ఏది సరేనా. అందువల్ల ఆ అగ్ని నేత్రంలో వస్తున్నాడు, అగ్ని కీలలో ఉన్నట్టు జ్వాలలు ఏవైతే ఉన్నాయో సవరించుకుంటూ వస్తున్నాడు. దాని అన్నమయ్య దర్శనం చేసి ఇక్కడ పంచాననోద్భూత పావక జ్వాలలు భూ నభవంతరమెల్ల కప్పికొనగా కోటం గారు ఇక్కడ పంచాననోద్భూత పావక జ్వాలలు భూ నభవంతరమెల్ల పూరితముగా. భూ నభం, భూ అంటే ఆకాశం. ఆయన గారు జ్వాలలతో భూమి, నభం అంటే ఆకాశం, అంతరిక్షం మొత్తం నిండిపోయింది అగ్ని జ్వాలలు. లోకం మొత్తం కకావికమైపోయింది ఈయన గారు ఆవిర్భావంతో. అక్కడ స్పష్టంగా కోటం గారి భాగవతంలో మనకు కనిపించింది. సటలు గర్జించి అంటే ఇలాగ జూలు విసరగానే ఆ జూలు విసరించడానికి ఆకాశంలోని విమానాలు చల్లలేదు. ఇది ఎంతున్నాడు మేఘ పర్యంతం సమర్థమైంది. మన సినిమాలు అలా చూపిస్తారు, అంతకని చూపించలేదు. ఆయన గారు ఇది ఎలక పిల్లలా ఉన్నాడు. కథలు గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు ముడిచి ఎవడరా ఆ పిల్లవాడిని నన్ను చేసేది అని ఆయన గారి కోపం మొత్తం ఆ పిల్లవాడి మీద కాదు, ఆ పిల్లవాడిని ఇబ్బంది పెట్టినటువంటి అక్కడ దీని కోతన గారు అద్భుతంగా గారు అన్నమయ్య. ఎందుకంటే అన్నమయ్య వచ్చాడు. ముడివడి బొమ్మలు ఉంచిన ఊర్పులు గడగడనగరటి కట్టములు. సామాన్యంగా ఒక ఉగ్రతను వర్ణించడానికి సంస్కృత భాషలో పడిపోతారు, తెలుగు కవులంటే. సంస్కృత భాష అక్షరానికి శక్తి ఎక్కువ, బరువు ఎక్కువ. అక్షరం చేత చెప్పబడే జ్ఞానానికి బరువు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ నృసింహస్వామి గారి యొక్క ఆగ్రహాన్ని చూపించాలి అంటే అక్షరానికి చాలా బరువు ఉండాలి. సంస్కృతానికి విడిపోవాలి లెక్క ప్రకారం. అన్నమయ్య వెళ్ళ తేలుస్తాను సంగతి తెలుగులో అని చెప్పి ముడివడి బొమ్మలు ముంచిన ఊర్పులు గడగడనగరటి కటములను నిడుద నాలుగు ముందు తీసుకున్నట్ట లోపల పెడుతున్నట్టు ఎవరు? నృసింహస్వామి. అలాగే నిక్కు కర్ణములు, కోపం రాగానే మన చెవులు ఇలాగా విశాలం అవుతాయి. ఆయన చెవులు ఎలా ఉన్నాయంటే శంఖాలు ఇలా తిరగవేసి పెట్టారా అన్నట్టుగా ఉన్నాయి. శంఖకర్ణుడు, శంఖం అందంగా ఉంటుంది. శంఖాన్ని చెవి స్థానంలో పెడితే అలా ఉన్నట్టు నృసింహస్వామి గారు. అడియాలపు రూపాయి వెళితే కదిరి నృసింహుడు కంభమున వెళ్ళాలి. కంభం అంటే స్తంభము, కంభము. ప్రకృతి చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఆ కదిరి నృసింహుడు కమ్మల్లోంచి బయటకు వచ్చాడు అని అన్నమయ్య అక్కడ స్వామివారి యొక్క ఆవిర్భావాన్ని చెప్పి అక్కడ ప్రళయకాలంలో సమస్త జగత్తుని గ్రసించడానికి ప్రళయకాల రుద్రుడా ఈ రూపంలో దిగొచ్చాడు అని ఋషులు వీళ్ళందరూ కూడా అకాలమైనటువంటి ప్రళయం రాబోతుందని పరమశివుడు ఆయన చేసిన ప్రార్థన ఇదే మాట అంటాడు. ఆయన నువ్వు ఇప్పుడు ఈ విధంగా ఆగ్రహం పొందడం, ప్రళయం ఎప్పుడో రావాల్సిన ప్రళయం ఇవాళ వచ్చేస్తుంది. ఆ పిల్లవాడు కాస్త క్షేమం ఉన్నాడు కదా, ఆ పిల్లవాడిని పీడించిన వాడిని నువ్వు సంహరించావు కదా, ఇంకెందుకు కోపం అని ఆయన గారు చేసిన స్థితిలో, పరమశివుడు చేసిన స్థితిలో చెప్పగానే స్వామి ఇంకా ప్రసన్నం అవలేదు ఆ మాటకి. కానీ చేసింది అదే, జయజయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద అని అన్నమయ్య ఇంకో కీర్తనలో ఇక్కడ ప్రహ్లాద వరదగా స్వామిని చూపించి అక్కడ ఆ పిల్లవాడి యొక్క వైభవాన్ని అక్కడ చూపించి ఆ నృసింహ జ్వాల ఏదైతే ఉందో ఆ నృసింహ జ్వాల మనకి ఆపద కాదు, మనల్ని కట్టి పీడిస్తున్న ఈ సంసారం అనేటటువంటి దానికి ఆపద అని చెప్పి ఇక్కడ అన్నమయ్య యొక్క ఒక కీర్తన సహాయం తీసుకుందాం. అన్నమయ్య చాలా కీర్తనలు, ఒక 5, 6 మొత్తం మీద నృసింహస్వామి వారు రాశారు. అన్నమయ్య నృసింహ ఉపాసకుడు. 32 నృసింహ మంత్రంలో 32 అక్షరాలు.
అందువల్ల 32,000 కీర్తనలు రాశారు. కొన్ని కాల గర్భంలో కలిసిపోయి కొన్ని ఈరోజు మనకు లభ్యమవుతున్నాయి. తిరుపతి వాళ్ళకు కూడా అన్నమయ్య కీర్తనలన్నింటినీ కూడా ఒక నిధిలో పెట్టారు. ఆలయం బయటకు వస్తే అక్కడ ఉంటుంది, అందులో ఉంటుంది. అందువల్ల ఆ అన్నమయ్య చేసిన నృసింహోపాసనతో ఆయన నృసింహోపాసన సిద్ధించి ఆ నృసింహుడే అక్కడ ఉన్నటువంటి తాళ్లపాకలో ఉన్న నృసింహుడే తిరుమల గౌండమైనటువంటి వెంకటేశ్వరుడు అనేటటువంటి ఆ సమత్వం తెలిసి అప్పుడు స్వామి యొక్క ప్రేరణతో కొండెక్కారు. అలాగే సరిగొండ వెంగమాంబ గారు కూడా నృసింహోపాసన. అలాగే ఆదిశంకర భగవత్పాద వారి యొక్క శిష్యుడు పద్మపాదుడు నృసింహోపాసుడు. నృసింహోపాసుడికి చాలా శక్తి ఉంటుంది. వాళ్ళ మాట సామాన్యంగా జరిగిపోతుంది. ఎందుకంటే అంతటా వ్యాపించున్న వాడిని నిరంతరం స్మరిస్తారేమో వాళ్ళకి జరగబోయి తెలిసిపోతుంది, వాళ్ళ అన్నది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉన్నారు నృసింహోపాసన. సరేనా? అందువల్ల ఆ నృసింహస్వామిని అన్నమయ్య యొక్క బహుశా మనవడై ఉండాలి. పెద్ద తిరుమలాచార్య ఆయన మంచి కీర్తనతో మనవడో లేదంటే కొడుకో నాకు స్పష్టత లేదు. ఆయన ఒక మంచి కీర్తనతో అన్నమైన నృసింహస్వామి వారిని కీర్తించడం జరిగింది. ఈ కీర్తన చేసుకుంటే ప్రహ్లాదను అర్థం చేసుకోవడానికి తర్వాత శ్లోకంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ. ఘోర పాతక నిర్హరణ కుటిల దైత్యదమన, నారాయణ సమాధినాయక నగధర నరసింహ, ఘోర పాతక నిర్హరణ కుటిల దైత్యదమన, నారాయణ రమాధినాయక నగధర నరసింహ, నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు, నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు, ఈ రీతి త్రివిక్రమాకృతి దేశితి నరసింహ, నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు, ఈ రీతి త్రివిక్రమాకృతి దేశితి నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ. గోవింద గుణగుణరహిత కోటి సూర్యతేజ, శ్రీవల్లభ పురాణ పురుష శిఖనక నరసింహ, గోవింద గుణగుణరహిత కోటి సూర్యతేజ, శ్రీవల్లభ పురాణ పురుష శిఖనక నరసింహ, దేవామిము బ్రహ్మాదులుకును తెలియనలవి కాదు, దేవామిము బ్రహ్మాదులుకును తెలియనలవి కాదు, భావించగా ప్రహ్లాదునిదుట పరగితి నరసింహ, దేవామిము బ్రహ్మాదులకును తెలియనలవి కాదు, భావించగా ప్రహ్లాదునిదుట పరగితి నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ. దాస పరికర సులభ తపన చంద్రనేత్ర, వాసవసురముఖ ముని సేవిత వందిత నరసింహ, దాస పరికర సులభ తపన చంద్రనేత్ర, వాసవసురముఖ ముని సేవిత వందిత నరసింహ,
భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన ఓసరకిపుడు ఏగితి విట్ల అహోబల నరసింహ భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన ఓసరకిపుడు ఏగితి విట్ల అహోబల నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ నరసింహ అభినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద ప్రహ్లాదుడు పుట్టు కదా వేదములే నీ నివాసం దేవాదిను బ్రహ్మాదులకును తెలియనలవి కాదు అంతే కదా ఆయన ఎలా ప్రసన్నమవుతాడో అర్థం కాలేదు భావించగా ప్రహ్లాదుడు పరమితి నరసింహ చిన్న పిల్లడు దొరికిపోయాడు అప్పుడు పెద్దవాళ్ళ కోసం లేదు పిల్లవాళ్ళ దగ్గర కనిపిస్తే పట్టుకుంటున్నామో వదిలేకండి నాకేం వింటాను పట్టుకొని అప్పచెప్పండి నాకు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ప్రహ్లాదు దొరికితే పట్టుకోండి సరేనా అందువల్ల ఆ పిల్లవాడి యొక్క ఈ సంసార జ్వాల ఏదైతే ఉందో నశించాలి అంటే నృసింహ జ్వాలను స్మరించి తీరాల్సిందే జ్వాల కాదని చెప్పి నువ్వు కంగారు పడక్కలేదు ఈ జ్వాల మనకు ప్రమాదం కాదు డాక్టర్ గారు కొట్టుకున్న కత్తి మనకు ప్రమాదం కాదు మన అనారోగ్యానికి ప్రమాదం అర్థమవుతుందా డాక్టర్ గారు మన చంపడానికి తీసుకెళ్ళదు ఆపరేషన్ చేయడం లేదు మన అనారోగ్యాన్ని నశింపజేయడానికి కత్తి పట్టుకున్నాడు ఆయన కత్తి బయట ఇంటికి వచ్చాం అనుకోండి డాక్టర్ అంటే అర్థం అవ్వలేదు నాకు అటువంటి మనం తప్పు చేయం కదా అందువల్ల ఒకసారి నృసింహస్వామి గారి యొక్క ఆవిర్భావాన్ని యథాశక్తి అన్నమయ్య కళలోంచి దర్శించి ఒకసారి తర్వాత శ్లోకం చెప్పుకోవడానికి అర్హత పొందేమని భావిస్తున్నాను భగవంతుని అర్థం చేసుకోవాలంటే వేదం ఎలాగైతే ప్రమాణం ప్రహ్లాదుని అర్థం చేసుకోవాలంటే నృసింహస్వామి ప్రమాణం తేడాగా చెప్పాను ప్రహ్లాదుని అర్థం కావడం చాలా అందువల్ల సంసార సాగర నిమజ్జన ముఖ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం ప్రహ్లాదఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సాగర నిమజ్జన ముఖ్యమానం అయ్యా ఈ సంసార సాగరంలో నిమజ్జన మునిగిపోయి ఇక్కడ మళ్ళీ సాగరాన్ని తీసుకొచ్చారు మునిగిపోయి నిమజ్జనం అంటే మునిగిపోయి మునిగిపోయి ఎవరు దేహం కాదు ఆత్మని ముఖ్యమానం ఊపిరాడటం లేదు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను ముఖ్యమానం అంటే అది ఉక్కిరి బిక్కిరి అయిపోవడం నీళ్ళు అడుగు వెళ్ళిపోతుంటే ఊపిరాడక మునిగిపోతున్న వాడు పడే ఇబ్బంది ఏదైతుందో చూపిస్తున్నారు సంసార సాగర నిమజ్జన అంతకుముందు మునిగిపోతున్నానని చెప్పలేదు సంసార సాగర విశాల కరాళకాల నక్కరకర మొసలు పట్టుకుంది అక్కడ మొసలు పట్టుకున్నాడు మునిగిపోడు ఇంకా దాంతో కుర్తి ఎక్కడ చూపించారు ఇక్కడ ముఖ్యమానం దిగిపోతున్నాడు మునిగిపో నాకెందుకు దీనం ఏ రక్షించేవాళ్ళు ఎవరూ లేరా ఏ చాలా మంది ఉన్నారేమో వాళ్ళు మునిగిపోతున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది నా కళ్ళల్లో మోహం ఉంటే అందరూ రక్షకులుగానే అర్థమవుతుంది మోహం తొలగుతోంది కనుక రోజును మోహం తొలగడం అంటే ఏం తెలిసినా నేను ఏకాకి అని అర్థం అవుతుంది